సిద్దిపేట జిల్లాలో మత్స్య సంపదను అభివృద్ధి చేసే విధంగా ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లాలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండగానే అందులో చేప పిల్లలను వదలడానికి ఆన్లైన్ టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా సుమారు 24,000 మంది మత్స్యకారులు గుర్తింపు పొందారు. ప్రస్తుతం 332 మత్స్యకార సొసైటీలతో పాటు 38 మహిళా మత్స్యకార సొసైటీలు ఉన్నాయంటున్న జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశంతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. సంవత్సరం వర్షాలు బాగా కురిసి చెరువులు నిండిన తర్వాత సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మత్స్య సంపదను పెంచే విధంగా ఈ మత్స్యశాఖ పూర్తి స్థాయిలో సంసిద్ధమై ఉన్నది. ఈ యొక్క సంవత్సరం మత్స్యశాఖ నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, మత్స్య సంపదను పెంచడానికి అధికారులు ఏం చేయబోతున్నారు అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ జిల్లా అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ఈ వర్షాకాలంలో చెరువులు నిండిన తర్వాత ఎట్లాంటి సీడ్ వేయబోతా ఉన్నారు, ఎన్ని సొసైటీలు ఉన్నాయి, ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్? మనకు సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్లతో సహా 1715 నీటి వనరులు ఉన్నవి. ఇటు నీటి వనరులలో మన కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ గారి ఆదేశాల ప్రకారం వీటికి ఫిషరీడ్ రిక్వైర్మెంట్ 44,42,00,000 చేప పిల్లలు మనకు అవసరం పడుతుంది. దానికి గాను ఆన్లైన్ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దీనికి ఇంచుమించుగా మనకు వాళ్ళు కమిషనర్ గారు నిర్ణయించినటువంటి ధర ప్రకారం దాదాపు 5.5 కోట్ల రూపాయల అంచనాతో ఫిషరీ టెండర్స్ మనం పిలవటం జరిగింది. అదంతా కూడా ఆన్లైన్ ద్వారానే టెండర్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని చెరువులలో వివాదాలు కానీ దానికి సంబంధించి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అట్లాంటివి మీ దృష్టికి వచ్చిందా? ఆయన సాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? మా దగ్గరికి అయితే ఇప్పటి వరకు ఏమైనా అటువంటి డిస్ప్యూట్స్ ఉన్నట్టుంటే ఇరు వర్గాలను పిలిచి వాటిని సమస్యను పరిష్కారం చేసే దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. కొన్ని వివాదాలు కూడా సద్దుమణిగినాయి, 1-2 ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ఇరుపక్షాలతో మాట్లాడి వాటిని కూడా సర్దుకునే సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం. సిద్దిపేట జిల్లాలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. ప్రధానంగా ఈ యొక్క ప్రాజెక్టులలో ఎట్లాంటి సీడ్ అయిపోతా ఉన్నారు? మనకు ఈ చేప పిల్లలు 2 రకాల సైజులు చెరువులలో వేయటం జరుగుతుంది. దీనిలో చిన్న నీటి వనరులలో 35 to 40 mm సైజ్ అనేటువంటి చేప పిల్లలు వేయటం జరుగుతుంది. ఈ చిన్న నీటి వనరులలో బంగారు తీగ, రోహు మరియు కట్ల రకాల చేప పిల్లలు వదులుతాం. అలాగే మనకు పెద్ద నీటి వనరుల్లో ఈ 80 to 100 mm అనేటువంటి సీడ్ వేస్తాం. అందులో రోహు, కట్ల అలాగే మృగాలు అనేటువంటి రకాల పిల్లలను వేయటం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులలో కూడా ఇవే రకాల పిల్లలను వేయటం జరుగుతుంది. అదే కాకుండా వాటిలలో రొయ్య పిల్లలను కూడా వేయటం జరుగుతుంది. మొత్తం జిల్లాలో చూసుకుంటే ఎన్ని సొసైటీలు ఉన్నాయి సార్? మనకు ప్రస్తుతం జిల్లాలో 332 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, అలాగే 38 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ అన్నిట్లలో కలిపి 370 సొసైటీలలో దాదాపు 24,000 మంది సభ్యులు సభ్యత్వం పొంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు, కుంటలన్నీ కూడా నిండిన తర్వాత ఈ సీడ్ వేయడానికి కూడా మత్స్యశాఖ సిద్ధంగా ఉంది. గతంలో కంటే ఈసారి భిన్నంగా మత్స్య సంపదను పెంచే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులలో చేపలేసి కూడా ఆ ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నాం. సో ఇదంతా మత్స్య శాఖ సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, సొసైటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి 6 TV సిద్దిపేట.